శ్రీకాకుళం జిల్లా టెక్కిలి ఆర్డీఓ కార్యాలయం ఎదుట గిరిజన రైతులతో కలిసి సిపిఐ ధర్నా చేపట్టింది. గిరిజన రైతులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డి ప్రభాకర్ డిమాండ్ చేశారు. 4 తరాలుగా సాగు చేస్తున్న భూములకు కాకుండా గిరిజనేతరులకు పట్టాలు ఇవ్వడాన్ని వారు తప్పుబట్టారు. తక్షణమే గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటా ఉంది. ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి గారు దగ్గరలోనే ఉన్నారు, ఆయన సొంత నియోజకవర్గం. మరి పక్కనే గిరిజనులు 80 ఏళ్ల నుంచి 100 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటా ఉంటే వాళ్ళది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. మరి ఎప్పటిదాకా గిరిజనులకి పట్టాలు ఎందుకు ఇవ్వలేదో మాకు తెలియదు. కానీ తక్షణం వ్యవసాయ శాఖ మంత్రి జోక్యం చేసుకోవాలి. అచ్చెన్నాయుడు గారు జోక్యం చేసుకొని అక్కడ ఉన్న సాగులో ఉన్న గిరిజనులకి తక్షణం పట్టాలు ఇప్పించాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ కోరుతా ఉన్నాం. మొదటి దఫాగా మా నాయకులు జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి వెంకటరమణ గారు, శ్రీనివాస్ గారు వీళ్ళంతా ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళారు. ఎంఆర్ఓ గారేమో ఆర్డీఓ గారి దృష్టిలో పెట్టమన్నారు. ఇవాళ ఆర్డీఓ గారి దృష్టిలో పెట్టడానికి వచ్చాం. లేకపోతే రేపు భవిష్యత్తులో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి అధికారుల్ని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.